హాయ్ ఫ్రెండ్స్, ఏదైతే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా మాటల్లోంచి పుట్టిన సీజేపీ పార్టీ మరి ఇప్పుడు కేంద్ర మరియు దేశాల్లోనే అలజడి సృష్టించింది. ఏదైతే నీట్ పేపర్ లీకేజ్లో మరి ఆందోళన చేసిన సీజేపీ పార్టీ ఏదైతే కేంద్ర మంత్రి రాజీనామాను మరి కోరి మరి విద్యార్థులకు అండగా ఏదైతే నీట్ పేపర్ లీకేజ్ కారణంగా ఆత్మహత్య చేసుకున్న వారికి ₹1 కోటి డిమాండ్, అలాగే కేంద్ర మంత్రి ప్రధాన్ గారు రాజీనామా చేయాలని ఏదైతే డిమాండ్ చేసిన నేపథ్యంలో ఖచ్చితంగా మరి కాక్రోచ్ పార్టీ చేసిన ఆందోళనలకు మరి కేంద్ర ప్రభుత్వం దిగివచ్చి కేంద్ర మంత్రి ప్రధాన్ గారు అయితే రాజీనామా చేసిన సంగతి మనకు అందరికీ తెలిసిందే. మొత్తానికి ఈ యొక్క కాక్రోచ్ జనతా పార్టీ ప్రధాన పార్టీలైన ఏదైతే కాంగ్రెస్, బీజేపీ వెన్నుల్లో వణుకు పుట్టిస్తున్నట్లు సమాచారం. ఒకవేళ ఈ కాక్రోచ్ జనతా పార్టీ రాజకీయ పార్టీగా మారితే ఖచ్చితంగా ఆ రెండు పార్టీలపై తీవ్రమైన ప్రభావం పడబోతుందని, ఏదైతే నేపాల్, శ్రీలంకల్లో జంజెట్ చేసిన ప్రభుత్వాల మార్పిడి భారతదేశంలో కూడా జరగబోతుందా అని విశ్లేషకులు అయితే అంచనా వేస్తున్నారు. ఖచ్చితంగా ఈ యొక్క రాజకీయ విశ్లేషకుల అంచనా ప్రకారం ఖచ్చితంగా ఇది 2029 ఎన్నికల కల ఒకవేళ రాజకీయ పార్టీగా మారితే మరి కాంగ్రెస్, బీజేపీ కనుమరుగవడం ఖాయమని, ఖచ్చితంగా జంజెట్ మరి యువత తలుచుకుంటే ఏదైనా తలకిందులుగా మరి తపస్సు చేసినా సరే దేశాన్ని మార్చగల శక్తి యువతకు ఉందని ఈ ఆందోళన ద్వారా మరి నిరూపితం అయిందని విశ్లేషకులు భావిస్తున్నారు. రాబోయే రోజుల్లో ఏదైతే 2027 ఫిబ్రవరిలో జరగబోయే 7 రాష్ట్రాల ఎన్నికల్లో ఇది మొదటి మెట్టుగా తన సత్తా చూపించాలని సీజేపీ పార్టీ భావిస్తున్నట్లు సమాచారం. మరి ఇప్పటికే కొన్ని రాష్ట్రాల్లో శాఖలను ఏర్పాటు చేయాలని, అలాగే మరి రాబోయే రోజుల్లో అవసరమైతే రాజకీయ పార్టీగా మారి కూడా మరి ఈ ప్రభుత్వాల మెడలు వంచడానికి, అలాగే ఈ దేశాన్ని అభివృద్ధి చేయడానికి ఏదైతే అవినీతి వీటిపై నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు కల్పించే విధంగా నిర్ణయాలు తీసుకునే విధంగా సీజేపీ పార్టీ ముందుకెళ్తున్నట్లు సమాచారం. మొత్తానికి రాబోయే రోజుల్లో కూడా మరి ప్రధాన పార్టీలైన యూపీలోని కొన్ని పార్టీలు కూడా ఇప్పటికే భయపడుతున్నట్లు సమాచారం. సీజేపీ పార్టీలో సంప్రదింపులు చేస్తున్నామని, అలాగే సీజేపీతో అవసరమైతే పొత్తు పెట్టుకొని రాబోయే ఎన్నికల్లో వెళ్తామని అసెంబ్లీ ఎన్నికల్లో కొన్ని పార్టీలు మరి వారిని సంప్రదిస్తున్న సమాచారం. సీజేపీ పార్టీ ఇప్పటికిప్పుడు రాజకీయ పార్టీగా మారకపోయినా సరే రాబోయే రోజుల్లో రాజకీయ పార్టీగా మారితే మాత్రం దేశంలో ఒక పెను సంచలనంగా మారబోతుందని, ఏదైతే భారతదేశంలో ఇప్పటివరకు కాంగ్రెస్, బీజేపీ వారు కాకపోతే వీరు కాకపోతే వీరు అధికారాన్ని మార్చుకొని వస్తున్న సమయంలో ఖచ్చితంగా సీజేపీ పార్టీ రాజకీయ పార్టీకి మారితే ఖచ్చితంగా మరి అధికారాన్ని కూడా మరి చేజిక్కించుకునే అవకాశం ఉందని కూడా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. మొత్తానికి ఏదైతే సీజేపీ పార్టీకి దాదాపు ఇప్పటికే సోషల్ మీడియాలో కాంగ్రెస్, బీజేపీకి అందనంత ఎత్తులో మరి సోషల్ మీడియా ఫాలోవర్స్ అయితే పెరుగుతున్నారు. ఖచ్చితంగా పెరిగారు కూడా. మరి వారందరూ ఖచ్చితంగా సీజేపీ పార్టీకి మద్దతు ఇస్తే కాంగ్రెస్, బీజేపీ భూస్థాపితం ఖాయమని అయితే విశ్లేషకులు భావిస్తున్నారు. మొత్తానికి రాబోయే రోజుల్లో ఒకవేళ మాత్రం ఇది ఒక తొలిమెట్టుగా భావించి పంజాబ్, యూపీల్లో మాత్రం సత్తా చాటితే 2029 ఈ పూర్తి రాజకీయ పార్టీగా మారే అవకాశం ఉందని మరి కాంగ్రెస్, బీజేపీలకు అయితే వెన్నులో వణుకు పుడుతుంది. మొత్తానికి మరి అమిత్ షా, మరి మోదీ గారు వీటిపై కన్నేసినట్లు కూడా సమాచారం. ఏదైతే జంతర్ మంతర్లో చేసిన కొన్ని ఆరోపణలు, ఆందోళనలో మరి వీడియోలు కూడా తెప్పించుకున్నట్లు సమాచారం. వారిలో కొంతమంది కీలక నేతలను అరెస్ట్ చేసి జైల్లో వేయాలని, అలాగే వారిపై కొన్ని మరి పకడ్బందీగా కేసులు బనాయించాలని కూడా చూస్తున్నట్టు సమాచారం. మరి రాబోయే రోజుల్లో సీజేపీ పార్టీ కానీ బీజేపీలు కేంద్ర ప్రభుత్వం కానీ ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాల్సిన అవసరం ఉంది. ఏది ఏమైనా సరే సీజేపీ పార్టీ, తెలుగుదేశం, అలాగే కాంగ్రెస్, అలాగే బీజేపీ, అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఎస్పీ, మీది డిఎంకే, అలాగే కొన్ని రాష్ట్రాల్లోని కీలక పార్టీల్లోని వెన్నుల్లో వణుకు పుట్టిస్తున్నట్టు సమాచారం. ఒకవేళ మా రాష్ట్రాల్లో కూడా శాఖలను ప్రారంభించి మరి జంజడ్ యువతను ఆకర్షిస్తే ఒకవేళ మా పార్టీల పరిస్థితి ఏందని ఇప్పటికే మరి సమాలోచనలు చేస్తున్నట్లు సమాచారం. ఏది ఏమైనా సరే ఇప్పుడు అధికారంలో ఉన్న కొన్ని పార్టీలు ఇప్పటికే వాటిపై నజర్ వేసినట్లు సమాచారం. సీజేపీ పార్టీని ఒకవేళ అన్ని రాష్ట్రాల్లో విస్తరిస్తే ఖచ్చితంగా ఏ విధంగా ముందుకెళ్ళాలి, యువతను ఏ విధంగా ఆకర్షించే విధంగా మేము నిర్ణయాలు తీసుకోవాలని ఇప్పటి నుంచే సమాయత్తం అవుతున్నట్లు సమాచారం. మొత్తానికి రాబోయే రోజుల్లో ఈ సీజేపీ పార్టీ అనేది మరి దేశ రాజకీయాల్లోకి వచ్చి మరి సంచలనం సృష్టిస్తుందా, లేకపోతే మరి ఏదైతే నిరుద్యోగులకు, రైతులకు ఏదైతే అన్యాయం జరిగిన వారికి పోరాడుతూనే ఈ యొక్క సీజేపీగానే మిగిలిపోతుందా అనేది చూడాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా ఈ సీజేపీ పార్టీకి మనం మరి మద్దతు ఇవ్వాలా అనేది ఖచ్చితంగా మీరు కూడా కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.